హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటి అడవిలో ఇట్లా వంట చేస్తురా అనుకుంటారా? కాదండి, ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి రేగ్గాయలు అనమాట. రేగ్గాయలు తీసుకెళ్తున్నాం. ఎందుకు ఇవి రేగ్గాయలు ఎందుకు తీసుకెళ్తున్నాం? తినడానికే అనుకోకండి, తింటందుకు కూడా నాకైతే ఫుల్ ఇష్టం అనమాట. రేగ్గాయలు ఇట్లా దూరగా ఉంటాయి చూడండి, ఇట్లా ఇష్టం అనమాట. ఇంకా దూరగా కొంచెం రెడ్గా కొంచెం గ్రీన్గా ఉంటే అవి ఇష్టం. అయితే వీటితోటి వంట చేస్తారంట. రేగ్గాయలతో ఏముంటా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు తీసుకురా, నేనైతే చెప్తా అని చెప్పింది. మేమైతే రేగ్గాయలకు అయితే వచ్చినాం. ఇప్పుడు ఈ చెట్టుకి అయితే ఫుల్ రేగ్గాయలు ఉన్నాయి అనమాట. కొంచెం లావు ఉండాలి మనకు ఆ వంట చేయడానికి, కొంచెం లావు ఉంటేనే మంచిగా అనమాట. లావు ఉండాలి. సరే, ఇప్పుడైతే రేగ్గాయలు అయితే ఏరుకుందాం. మరిగా పండువి కొంచెం దూరవి అట్లుంటేనే బాగుంటుంది అనమాట వీటికి. ఇంకా రేగ్గాయలు కూడా సీజనింగ్ కదా, మనకు సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఇవి వదలకుండా ఎక్కడ దొరికినా, నార్మల్గా రోడ్డు పైన దొరికినా వదలకుండా తినాలన్నమాట, చీప్గా తీసేయొద్దు. ఇంకా ఇవైతే చాలా హెల్దీ అనమాట, వెయిట్ కూడా తగ్గుతారంట. నేను కొంచెం గూగుల్లో సెర్చ్ చేసిన అనమాట, ఇట్లా రేగు వన్లతో ఏదైనా స్పెషల్ చేద్దామా అన్నట్టు. నేను చూస్తే మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. అయితే చెట్టుకు అయితే కొంచెం పైకి ఉన్నాయి, మరి తెంపొస్తుందా? రాలిపిస్తే అయ్యింది, పుచ్చుకుంది. నాకైతే రాలిపోస్తలేదు, కింద పడ్డాయి. కానీ ఇంకా కింద పడ్డాయి ఏమొద్దులే, ఇంకా వేరే చెట్టుకు. ఇంకా రేగాయలు అయితే మొత్తం ఇక కింద పడుతున్నాయి అనమాట. తెంపుతుంటే ముండ్లు బాగా గుచ్చుకుంటున్నాయని మేమైతే రాలగొడుతున్నాం. చూడండి ఎంత బాగున్నాయో, బాగా ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, మస్తు రాలుతున్నాయి. ఊకనే రాలిపోతాయి అనమాట. వీటికి సెన్సిటివ్ ఉంటుంది, తొడక చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి తొందరగా రాలిపోతాయి ఇవైతే. హాఫ్ చేయలే. ఇట్లా చూసారు కదా, ఇగో రేగ్గాయలు అయితే తీసుకొచ్చినాం ఇంటికి. చెప్పినా కదా అత్తమ్మ ఏమో చేస్తా అని చెప్పింది. ఏం చేస్తావు అత్తమ్మ వీటితోటి? రేగ్గాయలు పచ్చడి చేద్దాం. పచ్చడినా? రేగ్గాయల పచ్చడి కూడా చేస్తారా? నేనైతే ఇదే ఫస్ట్ వినడం, ఇదే ఫస్ట్. రేగ్గాయల పచ్చడి సూపర్ ఉంటది, పుల్లగా ఒగరొగరు మంచిగా ఉంటుండొచ్చు. చూద్దాం. కడుకోవాలి అత్తమ్మ, పుల్లగా తీయగా బాగుంటది. కడగాలి అత్తమ్మ. ఇది బాగున్నాయి మంచిగా, ఇప్పుడే ఫ్రెష్ గా రాలిపినాం అనమాట, ఫ్రెష్ గా తీసుకొచ్చినాం. చూస్తుండండి, అత్తమ్మనే చేస్తుంది అనమాట. చెయ్యి అత్తమ్మ. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్క కిలో ఏరుకొచ్చుకునేది, ఏరుకొచ్చుకొని దాచిపెట్టుకొని, ఎవరికి అల్లము దాచిపెట్టుకొని తినేది. ఇంకా పచ్చడి చేసుకునేది, తినేది. అసలు ఆ చెట్ల పొంటి వదలకపోయేది. ఆ చెట్లలో పోయినామంటే ఇంకా ఇడిచిపెట్టకుండా తినేది. అన్నీ ఏరుకొని బ్యాగులలో పోసుకొని తినేది. ఇంకా నూనె పోసుకుంటున్నాయిగా, ఒక ఆయిల్ పోస్తున్నా సరిపడంత. ఒక అర్ధ కిలో అవి ఉన్నాయి కదా, ఈ ఒక 3 స్పూన్లు పోయాలి. నూనె వేడైంది, జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర దూరగానే ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఇంకా ఈ పోసు మాత్రము దించి చల్లారేదాకా పక్కకు పెట్టుకొని, ఇంకా ఇది తీసేయాలమ్మా. తీసేయాలి. అవి తీసేస్తే ఏమవుతుందంటే ఉప్పు, కారము, నూనె మంచిగా లోపలికి వెళ్ళి మంచిగా పుల్లగా తీయగా అవుతుంది.
రేగాయలు తినుకుంటా రేగాయ పచ్చడి చేస్తున్నాం. కాట్లు కూడా పెట్టుకోవాలా? కాట్లు కూడా పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం మంచిగా లోపలికి దాంట్లోకి వెళ్ళి రెండు పెడుతున్నాం. పెట్టు. లింగం చిన్న ఉండంగా, రమేష్ చిన్న ఉండంగా, భవానీ అందరూ మంచిగా పోయి ఏర్కొద్దు. మీరు దంచే ఏర్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకునేది. అప్పుడు దంచుకొని పోట్ చేసి పెట్టుకునేది. దంచి అన్ని మసాలాలన్నీ రోట్లోనే నూరేటప్పుడు వేసేది. వేసి నూరేది. నూరి ఒక దాంట్లోకి ఎత్తి పెట్టుకొని పోట్ చేసుకొని కలుపుకునేది. ఇత్తు కూడా నూరేది అత్తమ్మ. ఇత్తులు అంటే పలుకు పలుకు ఇత్తులు చిన్న చిన్న ఏమో అందులోనే దంగిపోయేది. ఇంకా దొడ్డుగా ఉంటే తింటేప్పుడు తీసి పక్కకు పెట్టుకునేది. ఇవి కానీ చిప్పల పండ్లు అయినా ఇంకా ఏంది ఇవి మంగకాయల కూర ఇంకా బాగుంటుంది. ఆదండకాయలు కూర ఎట్లా వండుతారో ఇది కూడా అవి కూడా అట్లనే ఉడకబెట్టి మంచిగా ఒలుసుకొని ఇత్తులు తీసేసుకొని ఉల్లిగడ్డలు కోసి మంచిగా చింతపండు పిసికి పోసి వండుకుంటే బాగుంటుంది. అందులో కూడా కొంచెము జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసి వండితే బాగుంటుంది. అది కూడా కొంచెం చింతపులుసు పోయాలి. ఇంకా చారు కూడా పెడతారు వీటితోటి. ఆదండకాయ అయితే చారు కూడా చేసుకునేది. చారు కమ్మ ఉంటుంది. మంచిగా అవి పోసుకుంటే అవి టేస్టే వేరు. కమ్మగా బాగా మంచిగా రుచికరం అయింది. ఇదే నేను ఫస్ట్ టైం మరి చూడాలి. కటార మొనేరు కూర కూడా బాగుంటుంది. అది దొరుకుతలేదు. అది దొరికితే మాత్రము మంచిగా వండుకోవాలి. అడవిలో దొరుకుతుంది అది చేన్లు నాటేసినాక ఒరాల పొంటి వస్తుంది ఆ కూర. అది ఏరుకొచ్చి పాలకూర కోసినట్టే కొయ్యాలి. కోసి ఉడకబెట్టి ఆరబెట్టి వండేది. అది వేరే ఒక రకంగా వాసన వస్తుందని ఉడకబెడితే అది పోతుంది, మంచిగా అవుతుంది. ఉడకబెట్టి వండితే ఉడకబెట్టి ఆరబెట్టి ఒక ఉల్లిగడ్డ కోసి తోటకూర వండినట్టే వండాలి దాన్ని. ఇంకా ఏంది ఈ కూర బంకొంటి కూర కూడా, బంకొంటి కూర, చెంచెల కూర, కోడిజుట్టు కూర ఇవన్నీ వండేది మా అమ్మ. ఈ కూరలు ఏరుకొచ్చి చెంచెల కూర, కోడిజుట్టు కూర ఏరుకొచ్చి అందులో చింతపువ్వు అన్న చింత చిగురు అన్న వేసి వండేది. బాగుండేది. దేంట్లో కానీ అప్పుడు ఎండ్ల కానీ స్టార్ట్ అయింది. అక్కడ ఈగలు మస్తు ఉన్నాయని ఇక్కడ వచ్చినాం. ఇప్పుడైతే చూపిస్తున్నాం. ఇగో రేగ్గాయలు అయితే మంచిగా కట్ చేసుకున్నాం. ఆ తొడకలు ఇట్లా ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకొని ఒక్కొక్క కాట అయితే పెట్టుకున్నాం. ఇట్లా ఫ్రెష్ గా కారం వేసుకుంటున్నా. దానికి సరిపడా ఉప్పు, ఆవాల పొడి, జీలకర్ర, మెంతి పొడి అన్నీ మొత్తం మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని ఇంకా దానికి సరిపడంత రేగ్గాయలకు సరిపడంత పొడి వేసినా అత్తమ్మ. పోసులు వేసినా కూడా ఇండ్లు వేసుకోవాలి, కొజ్జలు వేసుకోవాలి, అల్లం వెల్లిగడ్డ ఇవంతా మిక్స్ చేసుకొని కమ్మగా వస్తుంది అత్తమ్మ. ఇప్పుడే వాసన మంచి నూనె ఎప్పుడు కారం నూనెలు అన్ని ఉడికినాయి కదా, జీలకర్ర, ఆవాలు, ఏంది పోసు మిరపకాయలు, ఇంకా మామిడికాయ పచ్చడి కలిపినట్టే. సేమ్ అట్లనే కదా, ఈజీగానే ఉంది, తొందరగానే అవుతుంది. నూనె పోసుకొని ఇక నూనె కూడా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ పచ్చడి సేమ్ మామిడికాయ పచ్చడి చేసుకొని తినాలి, బాగుంటది. పోసేయి. పోసుకుంటున్నాం రేగ్గాయలు అయితే వేసేసేయి, అన్ని అన్ని పోసేసి
మన రేగాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా వీటిని ఉడుకుడుకు వేడి వేడి అన్నం వండుకొని వేసుకొని తినాలి గాని తింటా ఉంటే తినబుద్ధి అవుతుంటది. ఇప్పుడు ఉప్పు మనకి ఇట్లా చప్పకుండానే వేసుకొని కలుపుకోవచ్చు అట్లా. వేసుకోవచ్చు, చప్పకున్నప్పుడు ఇట్లా వేసుకోవచ్చు. ఇదే మస్తు అవుతుంది ఇప్పుడు వేసిందే. కొలతలతో చేసుకుంటే సరిపోతుంది మనకు. ఇంకా ఇది మనము దేనికి సరిపడా మనం వేసుకున్నాము, కొంచెం తక్కువ ఉంటే తింటప్పుడు బాగుంటుంది వేసుకొని తినొచ్చు. కొద్దులు పెట్టం ఇంకా రేపు పొద్దుడి వరకు చూడు మంచిగా మక్కుతుండొచ్చు, మంచిగా అవుతుంది. రసం అంతా కిందికి దిగుతుంది, నూనె అంతా కాయలకు పడుతుంది. ఇంకా రసము బయటకు వచ్చి పుల్లగా తీయగా బాగుంటది. మంచిగా కాయలకు దిగి మంచి కారం కారం పుల్లగా అవి కాట్లు పెట్టుకున్నాం కదా, ఇవి కాట్లు పెట్టుకున్నాం కదా, ఈ కాట్లకు లోపలికి దిగుతుంది కారము, ఉప్పు, నూనె. మరి అన్నం పెట్టుకొచ్చుకోను అత్తమ్మ, కొంచెం పెట్టుకొచ్చుకుంటా అత్తమ్మ. వేసి మరి తిను, టేస్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం చూడాలి టేస్ట్ చూసి చెప్పు. టేస్ట్ చూసి చెప్పమ్మా. చేస్తున్నా టేస్ట్ జూమ్ లో తీద్దాం, మంచిగా కలుపుతుంది. ఇల్లు వాడు రాదు వస్తున్నది. నా ముఖం తీయకు, అన్నం ఒకటే అంటున్నా. ఇది పెట్టుకోవచ్చు అత్తమ్మ ఇప్పుడు? పెట్టుకుంటా, ఏం కాదు. సేమ్ పుల్లగా తీయగా కారం 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 ఇంకా ఈ రేగాయలకు పట్టాలి. రేపటి వరకు నూనె ఉప్పు పడితే మంచిగా నిజంగా. కారం ఉప్పు అయితే మంచిగా సరిపోయింది. నేనైతే ఇక ఆగలేకపోతున్నా, మంచిగా రొచ్చు కలుపుకొని తింటా. నాకు ఏ పచ్చడైనా కొంచెం రొచ్చుగా తింటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను ఎట్లా కారం ఎక్కువనే తింటాను కాబట్టి, అంటే నార్మల్ గా రెడ్గా అనిపిస్తున్నట్టుంది కానీ మామూలుగానే ఉంది. ఇది ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్ గా సూపర్ ఉంది అసలు. నేనైతే తింటూనే ఉన్నా, నిజంగా సూపర్ ఉంది. ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా చెయ్యడం అయినా తినడం అయినా. అత్తమ్మ అయితే సూపర్ చేసింది. ఇంకెందుకు లేట్, మీరు కూడా రెడీ చేసుకోండి, చేసుకొని తినండి. ఓకే అత్తమ్మ. ఇట్లనే కొత్త వీడియోస్ చేయాలి ఇక మనం, ఇంకా చేయాలి. నేనైతే ఇది కొత్తగానే వింటున్నా. మా ఇంటి సైడ్ అయితే మా ఊర్లో అసలు తెలియదు ఇది. ఇంకా అడవిలో ఏదేది తెచ్చి వండుతారో అవన్నీ తెచ్చి వండి చూపిస్తాను నేను. ఓకే, మీరు కూడా చేసుకొని తినండి. ఓకే, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి అబ్బా, లైక్ తక్కువ వస్తున్నాయి. మీరు లైక్ చేయడం ద్వారా మాకేంటంటే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అందుకోసమని లైక్ కంపల్సరీ చేయండి, ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంటని క్లిక్ చేయండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు తొందరగా అవుతుంది అనమాట. లేటుగా నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు. బెల్ గంట మీద ఆల్ అని క్లిక్ చేయకుంటే కొంచెం లేటే వస్తుందండి. ఆల్ మీద క్లిక్ చేసి చూడండి, మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, బాయ్ బాయ్.